సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు విషయంలో ప్రభుత్వం తప్పు ఏం లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. చట్టం ముందు అందరూ సమానులే అన్న విషయాన్ని ముఖ్యమంత్రి నిరూపించారని అంటున్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అటు రాష్ట్రంతో పాటు దేశంలోని రాజకీయ నాయకులకు ఆదర్శంగా రేవంత్ రెడ్డి నిలుస్తారని చెప్తున్నారు. ఇవాళ అనుకోకుండా ఒక సంఘటన జరిగి ఆ సంఘటనలో ఒక బీదవాడు చనిపోవడం, దాంట్లో జరిగినటువంటి లొసుగుల వల్ల చట్టం తన పను తను చేసుకుంటూ అల్లు అర్జున్ మీద కేసులు పెట్టడం జరిగింది. దాని తర్వాత కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏ కథానాయకుడి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి కూడా వ్యక్తిగతంగా ప్రేమ తప్ప దేశాలు ఉండవు. వాళ్ళ మామ కూడా సీఎం గారికి దగ్గర వ్యక్తే, చుట్టరికాలు కూడా ఉండుంటాయి, చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళంతా. కానీ అది చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిసలాట్లో జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది. చట్టం ఎవరి చుట్టం కాదు. రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటుంది. అందులో ఎవరం జోక్యం చేసుకోలేదు. కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు. వాళ్ళ ఫ్యామిలీ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ మెంబరు, కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేసిండు. అదేవిధంగా వాళ్ళ భార్య తరపున బంధుత్వం కూడా సీఎం గారికి కూడా ఉంది. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణలో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి చర్చ నడుస్తుంది. ఇదే అవకాశంగా తీసుకొని పార్లమెంట్ లో బీజేపీ ఎంపీలు కూడా నన్ను కూడా కొంతమంది అడిగిరు పర్సనల్ గా. తర్వాత వాళ్ళు కూడా పోయి అక్కడ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడటం జరుగుతుంది. అదేదో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ ఆర్డర్ తప్పిదాలు ఎట్లా రైజ్ చేస్తారని ఇవన్నీ మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఉత్తరప్రదేశ్ లో మొన్ననే అత్రాస్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక బాబా అక్కడ కార్యక్రమం చేస్తే చాలా మంది స్టాంపేట్లు చచ్చిపోయారు. ఆ బాబా తప్పించుకొని పోయి విఐపీలకు అటు బాబాలైనా పొలిటీషియన్స్ అయినా సినిమా యాక్టర్స్ అయినా కార్యక్రమాలు చేసేటప్పుడు డెఫినెట్ గా ఆ కార్యక్రమంలో ఎంత కెపాసిటీ కార్యక్రమానికి పోతున్నారు, అక్కడ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది, అవన్నీ చూసుకొని పోవాల్సిన అవసరం ప్రభుత్వం చేసిందని ఆయన చెప్పకూడదు. అది అల్లు అర్జున్ గారు మరి ఇలా జరగడం మాకు కూడా బాధాకరంగానే ఉంది. స్వయంగా మాకు ఏదో రకంగా బంధువు కూడా అవుతాడు. అయినా కూడా మరి కోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషము. ఎందుకంటే అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ పేరు కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పేరుని ప్రతిష్టని మరి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మాకు కూడా బాధ కలిగింది.